అలా ఎవరి కోసం ఈ సభా కార్యక్రమం ఏర్పాటు చేశారో ఆ కథానాయక డాక్టర్ ఇనగంటి లావణ్య గారు విచ్చేసి వారి స్పందన, దీని తర్వాత జ్ఞాపికల ప్రదానం విచ్చేసిన అతిథులకు ఉంటుంది. తర్వాత వందన సమర్పణ, తర్వాత భోజనాలు. ఇది ఏజెండా. ఇప్పుడు రచయిత్రి గారిని ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ ఇనగంటి లావణ్య గారు, ఎంఏ హిందీ, ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్, పిహెచ్డి, ఇంకేమైనా ఉన్నాయమ్మా? నాకే తెలిసిన ఇవే. వేదికను అలంకరించిన మేరు నగధీరులకు నా నమస్కారాలు. మా ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి విచ్చేసిన ఆత్మీయులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు వందనాలు. వేదిక మీద ఉన్న పెద్దలకు, వచ్చిన వారిలో చాలామందికి నాకన్నా బాగా చంద్రబాబు గారి గురించి తెలుసు. నేను మాట్లాడడం అంటే హనుమ ముందు కుప్పిగంతులు వేయటం లాంటిది. కానీ నేను 3 మాటలతో నా ప్రసంగాన్ని ముగిస్తాను. మా ఇంటి ఇలవేల్పు, మా ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు, నా ఆరాధ్య నాయకుడు చంద్రబాబు నాయుడు. రామాయణం నా నిత్య పారాయణ గ్రంథం. సో నాకు అది రామాయణం చదవందే నాకు ఆ రోజు గడవదు. ఒక్క వాక్యమైనా నేను దానిలో నుంచి చదవాల్సింది. అలా చదువుతున్న సందర్భంలో నాకు ఖచ్చిత సర్గలో పాలనా వ్యవస్థ, పాలక లక్షణాలు, అది నాకు చాలా ఆకర్షితం చేసింది. ఎందుకంటే చాలాసార్లు చదివాను అది. ఇందులో స్పెషల్ ఏంటి, రామరాజ్యం అని చాలా సినిమాలు కూడా వచ్చినాయి, అందులో లేనిది ఇందులో ఏముంది. అది చదివేటప్పుడు అన్ని అంటే నాకు తెలిసినటువంటి పాలనా వ్యవస్థలని, నేను చూసినటువంటి పాలకులని కంపేర్ చేశాను. రాముడు చెప్తున్న లక్షణాలు పాలకుల్లో ఎవరిలో ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏంటి అని చూస్తూ వస్తే నాకు ఆ లక్షణాలు కొంత చంద్రబాబు గారిలో కనిపించింది. ఈ రాముడు చెప్పినటువంటి పాలనా వ్యవస్థ, పాలక లక్షణాలు రెండు నాకు ఆయనలో కల్పించింది. దాని మీద ఒక చిన్న పుస్తకం రాద్దాము అనిపించింది. దానితో పాటు ఇంతకుముందు రాజకీయ నాయకులు చాలామంది, అంటే నేను చిన్నతనంలో కానీ 99 వరకు, ఆ టైం వరకు ప్రచారం చేసేటప్పుడు చాలామంది రామరాజ్యం తెస్తామని అనేవాళ్ళు. ఈ మధ్య కాలంలో అసలు ఆ పదమే వినపడట్లేదు. ఏదో చాలా రాజ్యాలు తెస్తామని పదం వినిపిస్తుంది. ఇంకా వింటే తర్వాత ఆలోచిస్తే అర్థమైంది, వీళ్ళు ముందే చెప్తున్నారు, మేము మీరు కోరుకునేటువంటి నీతివంతమైన పాలనని కానీ, మీరు ఏదైతే మా దగ్గర నుంచి ఆశిస్తున్నారో అవి ఏవి మేము మీకు ఇవ్వము అని ఇండైరెక్ట్గా వాళ్ళు చెప్తున్నారు. కానీ మనమే ఆలోచించకుండా, సరిగా అర్థం చేసుకోకుండా వాళ్ళని నమ్మి వాళ్ళకి ఓట్లు వేస్తున్నాం. దీనిలో వాళ్ళు తప్పేం లేదు. వాళ్ళు ముందే చెప్పారు, మేము మీరు కోరుకునేటువంటి నీతివంతమైన పాలనను అందించలేము అని. అర్థం చేసుకోకపోవడం మన తప్పే అన్నమాట. సో దీంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే, రామాయణం మొత్తంలో పాలకుని గురించి ఒక చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం ఉంటుంది. చాలామంది రామాయణం చదివిన పెద్దలందరూ అంటారు, ఈ శ్లోకాన్ని అసెంబ్లీలో, శాసనసభల్లో పెట్టాలి, చాలా అవసరము అని. భూయో వినయమస్తాయ భవనిత్యం జితేంద్రియ కామకోద సముత్యాన్ని త్యజైన వసనానిచ. అంటే పాలకుడికి చాలా వినయం ఉండాలి. సో అది మన బాబుగారి దగ్గర కావాల్సినంత ఉంది. దానితో పాటు కామ క్రోధాలని జయించాలి, మీనంటే కోరికలని, కోపాన్ని జయించాలి అని. సో కోరికలని జయించలేకపోతే ఏం చేస్తాడు, ఆయనకున్న కోరికలతో సంపదలను దుర్వినియోగం చేస్తాడు. ఏం కావాలో అవన్నీ చేసుకుంటూ వెళ్తారు. క్రోధాన్ని జయించలేని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకున్నటువంటి కోపాన్ని, ఎవరి మీద వాళ్ళకు కక్షలు, పగలు ఏదన్నా ఉండనండి, ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసి వాళ్ళ కోపాన్ని తీర్చుకుంటారు. అవన్నీ మనం ఈరోజు చూస్తున్నాం. సో ఇంకా రాముడు చాలా వ్యసనాలు ఉండకూడదు అని చెప్పాడు. ఇతరులను దూషించడం చాలా చెప్పారు. ఆయన చెప్పినటువంటి వ్యసనాల్లో ఏ ఒక్క వ్యసనం చంద్రబాబు గారికి లేదు. కానీ రాముడు చెప్పినటువంటి ఒక్క వ్యసనం మాత్రం చంద్రబాబు గారికి ఉంది. అది మంచిదైనా చెడ్డదైనా వ్యసనమే. ఏంటంటే ఆ వ్యసనం రాష్ట్రాభివృద్ధి. గురజాడ అప్పారావు గారు ఒక మాట చెప్పారు, ఏ దేశమేగినా ఎందుకు ఆలిడినా పొగడరా నీ తల్లి భూమి భారత్ని. మన చంద్రబాబు గారు ఏమంటారు, ఏ దేశమేగినా ఎందుకు ఆలిడినా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాలి. ఏ రంగం గురించి మాట్లాడినా దానిలో ఆంధ్ర పదం ఉండాలి, ఆంధ్ర మూలాలు దానిలో ఉండాలి. ఒక రంగం, వ్యవసాయ రంగం గురించి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్లో ఇలా చేశారు, టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయం చేయడం అనేటువంటి పద్ధతిని మొదలుపెట్టారు చంద్రబాబు గారు. ఎవరన్నా ఎప్పుడైనా వ్యవసాయం గురించి మాట్లాడితే, ఇదిగో చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశంలో టెక్నాలజీతో వ్యవసాయం చేస్తున్నారు, మనం దాన్ని ఫాలో అవుదాం.
డ్వాక్రా సంఘం ద్వారా స్త్రీలను అభివృద్ధి చేశారు. ఏ రంగం గురించి ఏ విషయం గురించి మాట్లాడుకున్నా ఫస్ట్ వాళ్ళకి ఆంధ్రప్రదేశే గుర్తు రావాలి, ఉదాహరణగా ఆంధ్రప్రదేశే కనిపించాలి. మన ప్రపంచ పటంలో కానీ దేశ చరిత్ర పటంలో కానీ ఆంధ్రప్రదేశ్ ముందుండాలి అనేటువంటి ఆలోచన ఆయనకున్నటువంటి, అంటే రాష్ట్రాన్ని ఎంతగా అభివృద్ధి చేయాలని ఆయన తపన పడుతున్నారో ఆ తపన ఆయన చేసే పనుల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, రాములు వారు ఒక్కసారి 3 రోజులు సభకి వెళ్ళలేకపోతారు. ఆయన చాలా బాధపడిపోతారు. నేను 3 రోజులు సభకి వెళ్ళలేదు అంటే నేను ఎంత పాపం చేశాను అని ఆయన బాధపడతారు 3 రోజులు సభకి వెళ్ళకపోతే. ఇంకొక మాట కూడా అంటారు, ప్రజలను పట్టించుకోకుండా సచివాలయాలకి అంటే మీ భాషలో చెప్పాలంటే సచివాలయానికి వెళ్ళకుండా పనుల పర్యవేక్షణ చేయకుండా ఉండేటువంటి రాజు ఒక్కరోజు అలా ఉన్నా కూడా ఆ పాలకుడిగా ఉండడానికి అర్హత లేదు అని చెప్పాడు ఆయన. సో దీన్ని బట్టి మీరే ఆలోచించండి, ఎవరికి పాలకుడిగా ఉండే లక్షణం ఉందో ఎవరికి పాలకుడిగా ఉండే లక్షణం లేదు. ఇంకా చాలామందికి తెలియని విషయం ఏంటంటే, చంద్రబాబు గారు 1995కి ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ ఒక సచివాలయానికి కానీ దేనికన్నా వచ్చి ఒక గంట ఏదైనా మీటింగ్ ఉంటే మీటింగ్ పెట్టేసేసి ఆ మీటింగ్ అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోయేవారు. కానీ చంద్రబాబు గారు వచ్చినాక ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే రోజు వచ్చి పనిచేయటం కాదు, వాళ్ళతో పాటు మంత్రి కూడా వచ్చి పని చేయాలి అని మంత్రులు ముఖ్యమంత్రి పని చేసేటువంటి వ్యవస్థని మొట్టమొదటిగా ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రి కూడా పనిచేయాలనేటువంటి వ్యవస్థను ఆయనే పెట్టారు. ఆయన దగ్గర నుంచే మంత్రులు పనిచేయడం కూడా మొదలుపెట్టారు. అంతకుముందు లేదు ఈ వ్యవస్థ మనకి. సో ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం, నేను ఎంఫిల్ చేసేటప్పుడు మా ప్రొఫెసర్ చెప్పారు నాకు ఆ విషయం. ఎలా అంటే తెలంగాణలో కొన్ని ప్లేసెస్ ఉండే నక్సలిజం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో చదువులు కూడా అంతంత మాత్రంగా చదువుకునే వాళ్ళు పిల్లలు. ఒకవేళ ఎవరైనా కాస్త కష్టపడి చదువుకున్న పాస్ మార్కులకి దగ్గరగా ఉండేవాళ్ళు. సో 30 మార్కులు లేకపోతే 32 అట్లా వచ్చి ఫెయిల్ అయ్యేవాళ్ళు. చంద్రబాబు గారు ఏం చెప్పారంటే, నక్సలిజాన్ని తగ్గించాలంటే వాళ్ళని సంహరించడం అలా కాకుండా ముందు మనం వేరే పద్ధతిలో నక్సలిజాన్ని తగ్గిద్దామని, వీళ్ళు చదువుకుంటే కలం పట్టుకుంటే గన్ పట్టుకోడు కదా, వీడు 10th క్లాస్లో 30 మార్కులు వచ్చినాయి, ఏమైంది వీడికి ఒక 5 మార్కులు వేసి మనం పాస్ చేసామనుకో నెక్స్ట్ ఇంటర్మీడియట్ చదువుతాడు, ఆ తర్వాత ఇంకోటి చదువుకోవడానికి వెళ్తాడు, వీడికి గన్ పట్టుకోవాలని ఆలోచన రాదు కదా వీళ్ళందరికీ, నక్సలిజం వదిలేసి అభివృద్ధి పదంలోకి వస్తారు కదా. చూడండి ఎంత గొప్ప ఆలోచన, అంత గొప్పగా ఆలోచించి ఆయన ఆ నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో వాళ్ళని 30 మార్కులు 29 మార్కులలో వచ్చిన వాళ్ళని పాస్ చేసి విద్యారంగంలోకి పయనించి వాళ్ళ అభివృద్ధి పదంలోకి నడిపించారు. ఎంత ఉన్నతమైనటువంటి ఆలోచన, అటువంటి ముఖ్యమంత్రిని మనం దూరం చేసుకోవటం అనేది చాలా బాధ కలిగిస్తూ ఉన్న విషయం. ఇంకొక ఈ మధ్య మన నవ్యాంధ్రప్రదేశ్లో ఆయన చేసినటువంటి విద్య విషయంలో ఆయన చేసినటువంటి ఇంకొక గొప్ప పని ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలలు గురుకుల పాఠశాల దానిలో ఎక్కువ బడుగు బలహీన వర్గాల వారే చదువుకుంటూ ఉంటారు. వాళ్ళకి విద్యని మన ప్రైవేట్ స్కూల్స్ ఎంత మంచి విద్యను అందిస్తాయో అటువంటి విద్యని వాళ్ళకి అందిస్తూ దానితో పాటు పాఠశాల విద్య నుంచే సాంకేతికత అంటే టెక్నాలజీని కూడా నేర్పిస్తున్నారు. ఒకవేళ వీళ్ళు ఏ ఇంటర్మీడియట్ వరకు చదువు ఆపేస్తే చదువుకోలేక వాడు నేర్చుకునే టెక్నాలజీ వాడికి ఏదో ఒక రకంగా ఉద్యోగం ఇస్తుంది, ఒక చిన్న వ్యాపారమైన వాడు చేసుకోగలుగుతాడు కదా. ఇంజనీరింగ్ దాకా టెక్నాలజీ నేర్చుకోకుండా ఉంటే ఎట్లా అని ప్రాథమిక విద్య నుంచే సాంకేతికత టెక్నాలజీని కూడా నేర్పిస్తూ చదువుతో పాటు దాన్ని కూడా ఒక భాగం చేసి చదువులో దాన్ని కూడా నేర్పిస్తూ మంచి ప్రతిభావంతులమైనటువంటి విద్యార్థులని మన ప్రపంచానికి అందించే ఆలోచన చేశారు ఆయన. ప్రాథమిక విద్య నుంచి జనరల్గా మనకున్నటువంటి అంతర్జాతీయ స్కూళ్ళల్లో కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్లో కూడా కంప్యూటర్ ఉంది, బట్ అదొక చిన్న క్లాస్ పిల్లలకి ఆడతా పాడుతూ చదువుకుంటారు. కానీ ఈయన అలా కాకుండా దాన్ని కూడా పిల్లలు శ్రద్ధగా చదువుకునేటట్టు నేర్పించడం అనేది నాకు బాగా నచ్చింది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, జనరల్గా గుళ్ళల్లో మనం చూస్తూ ఉంటాం అన్నదానం ప్రతి గుళ్ళో ఉంటుంది. బాబుగారు ఒక కొత్త ఆలోచన చేశారు. అన్నదానం ప్రతి గుళ్ళల్లో ఎలా ఉంటుందో అలాగే ప్రతి స్కూల్లో కూడా విద్యాదానం అనేటువంటి ఒక బాక్స్ పెడదాం. గుళ్ళకెళ్ళి మనం అన్నదానానికి డబ్బులు డొనేట్ చేస్తున్నట్లు విద్యాదానానికి కూడా డబ్బులు డొనేట్ చేస్తే చిన్న చిన్న గ్రామాల్లో కానీ ఇంకా వేరే ఏదన్నా అవసరమైనటువంటి చోట ఈ డబ్బుల్ని ఇచ్చి ఉపయోగించి పాఠశాలలని అభివృద్ధి పదంలోకి తీసుకురావచ్చు కదా. పిల్లలు చదువుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది కదా. వారికి ఉన్నటువంటి ఆలోచన నాకు బాగా నచ్చింది. ఎందుకంటే విద్యాదానం అనేటువంటి ఆలోచన ఇప్పటివరకు ఎవరు ఏ ముఖ్యమంత్రి చేయలేదు.
సో మనం ఏదైనా కొంతమంది పిల్లల్ని డొనేట్ చేసుకుని చదివించడం ఉంటుంది, కానీ ఒక విద్యాలయాల్లో దేవాలయాలు విద్యాదానం అనేటువంటి సిస్టమ్ని ప్రవేశపెట్టి ఆ డబ్బుని ఒక మంచి చదువుకి ఉపయోగించడం అనేటువంటి ఆలోచన చాలా గొప్పగా అనిపించింది. వీటన్నిటితో పాటు మనకి ఆయన అభివృద్ధి గురించి, మీ అందరికీ ఆయన అభివృద్ధి గురించి తెలుసు, అన్నీ తెలుసు మనకి. ఆయన ఈ వయసులో కూడా ఆయన ఆయన కోసం కష్టపడుతున్నారా? సీఎం అవ్వడం ఆయనకు అవసరమా? ఓడిపోయినా ఆయనకు వచ్చే నష్టమేం లేదు కదా, ఇంట్లో కూర్చుంటారు, ఇంకేదన్నా చేస్తారు. కానీ ఈ రోజున్నటువంటి వ్యవస్థలో చంద్రబాబు గారు గెలవటం అనేది మనకు అవసరం. మన ఊరి కోసం, మన గుడి కోసం, మన బడి కోసం, మన తల్లి ఒడి కోసం చంద్రబాబు గారిని రక్షించుకోవడం అనేది మనకే అవసరం, చంద్రబాబు గారికి కాదు. మన కోసమే మనం యుద్ధం చేయాలి. మనం ఎవరూ చేయలేకపోతుంటే యుద్ధానికి ఆయనే కథన రంగంలో ముందు నిలబడి ఆయన యుద్ధం చేస్తున్నాడు. ఆయన చేస్తున్నటువంటి యుద్ధానికి మనమందరం రామదండులాగా సహాయం చేద్దాం. మనకు చేతనైన సహాయం చేసి ఆయన యుద్ధంలో గెలవటానికి సహకరించి మరలా ఆయన్ని సేవకుణ్ణి చేద్దాం. ఆయన చేసేది సేవే కదా మనకి. ఆయన ఏమి గెలిచిన ఖాళీగా కూర్చోరు. ఆయన ఎక్కడైతే ఆయన చేసినటువంటి అభివృద్ధి ఆగిపోయిందో అక్కడ నుంచి మళ్ళీ ఆయనే మొదలు పెట్టాలి. మరలా ఆయనని సేవకున్నే చేసుకుంటున్నాం. మన కోసమే మనం చంద్రబాబు గారిని గెలిపించుకోవాలి, ఆయన కోసం కాదు. ఆయనకి కన్నా మనకే చంద్రబాబు గారు గెలవటం అవసరం. సో మన అవసరం కోసం చంద్రబాబు గారిని గెలిపించుకుని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉన్నత స్థానంలో ఆయన చెప్పినటువంటి సన్ రైజ్ స్టేట్గా చేసుకోవడానికి మనవంతుగా మనందరం కృషి చేద్దాం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మీ అందరికీ ధన్యవాదాలు.